ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. రెక్కలలో ఒకరు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలియనగా సింహాసనం మధ్యను మందుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. వింటేనే శుద్ధి రావాలి. 7వ అధ్యాయము 2 భాగంగా మనము నేర్చుకున్నాం. 1 నుండి 1 నుండి 8 వరకు ఇశ్రాయేలులో 12 గోత్రముల నుండి ముద్రింపబడిన వారిలో ఎంతమంది? 1,44,000. అదే మనం నేర్చుకున్నారు. అది నేర్చుకున్నప్పుడు 12 గోత్రముల పేరులో 2 గోత్రముల పేరు రాయబడలేదు. అది కూడా కారణం నేను చెప్పాను. ఎవరండి 2 గోత్రాలు? దాను ఎఫ్రాయిము. 2 గోత్రాల పేరు రాయబడలేదు. అది కారణం కూడా నేను చెప్పాను. ఎందుకో 2 పేరు రాయబడలేదు? ఎందుకు వారి పేరు రాయబడలేదు? ఎందుకు రాయబడలేదు? పిల్లలకి వెనకలు ఉన్న వారికి నేను అడుగుతున్నాను. ఈ ఆత్మీయ జీవితం ఎదగాలంటే నీ వాక్యం గ్రహించిన ఒక మనసు నీకు కావాలి. దానికోసం మీరు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. దేవా, ఈ వాక్యం నా హృదయంలో ఫలింపులోకి రావడానికి దేవుడు సహాయం చేయమని దేవుడి సన్నిధిని ప్రార్థన చేయాలి. మీరు మామూలుగా ఇక్కడ వచ్చి కూర్చితే నా ప్రయోజనం లేదు. అంటే అలాగే ఉంటే ఆత్మీయ జీవితం ఎదగదు. ఇప్పుడు మీరు శ్రద్ధ కలిగి వినాలి దేవుడు వాక్యం. అంటే ఎందుకు 2 గోత్రాల పేరు రాయబడలేదంటే వారు 2 అవి విగ్రహారాధన చేసిన కాబట్టి. ఒకటి దానిలో, ఇంకొకటి బేదేలులో వారు 2 దూడకి ఏం చేశారు? స్థాపింపబడిన కాబట్టి వారి పేరులో దేవుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడలేదు. అదే నేను పోయిన క్లాసులు మీకు చెప్పింది. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. తెలిసిన వాడికి స్తోత్రం కలిగిన. అదే నేను 7వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ఇని 2వ భాగం స్తోత్రం 9 వచనములు రాయబడితే చదివితే ఒకసారి కూడా 9 వచనం. అట్టు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి అండ్ ప్రతి జనములు ప్రజలు వంశములు ప్రజలలో నుండి అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రతి జనములు, ప్రతి భాషలు, ప్రతి వంశములు. ఇది ఇక్కడ రాయబడి ఇదే విషయము 5వ అధ్యాయం 9 వాక్యంలో రాయబడింది. 5వ అధ్యాయం 9 వచనం కూడా మీరు చూడండి. ఆ పెద్దలు ఆ గ్రంథములు తీసుకొని
ఈ వధింపబడిన వారమై ఆ. నీ రక్తమిచ్చి ఉమ్. ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులు అనుకొని మా దేవునికి వారికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసితివి. ఆ 9వ వచనం మీరు ఒకసారి కూడా సరిగా వినండి. అక్కడే 10 గోత్రములు ఉంది కదా, ప్రతి వంశము, ప్రతి వంశములు, తర్వాత ఆయా 10 భాషలు మాట్లాడే భాషల నుండి మాట్లాడిన వాడు గొర్ర పిల్ల రక్తం వలన విమోదన కలిగిన వాడని అక్కడ రాయబడింది. ఆమేన్. అప్పుడు 7వ అధ్యాయములు 9లో రాయబడిన భాషలో అటు తరువాత నేను చూడగా ఆ, ఇదిగో ఆ. ప్రతి జనములలోను ప్రతి జనములోని, ప్రతి వంశములో నుండి ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి ప్రజల నుండి ఆయా భాషలు అండ్ మాట్లాడే అక్కడే చెప్పినది 8 9 చెప్పినకి తేడా ఉంది. ఎస్ 5వ అధ్యాయములు చెప్పినది ఎవరంటే ప్రతి భాషలో, ప్రతి వంశములు, ప్రతి భాషలో మాట్లాడిన వాడు రక్షింపబడిందంటే సంఘం గురించి చెప్తున్నారు. అది ఎవరి గురించి చెప్తున్నారు? 5వ అధ్యాయం 9 వాక్యములు. 7వ అధ్యాయములకు వచ్చినప్పుడు అది సంఘం కాదు, మగా శ్రమలో నుండి సువార్త విని మారుమనసు పొంది రక్షణ పొందిన దేవుడు ప్రజల గురించి రాయబడి ఉంది. ఆమేన్. అది సరైన అర్థం తెలుసుకోవాలి. అప్పుడు అక్కడ చదివిన వాక్యం అంటే ఆ పెద్ద ఆ జనము తెల్లని తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. అప్పుడు తెల్లని వస్త్రము ధరించుకున్న వారికి ఆ తెల్లని వస్త్రంలో పొందుకున్న వారి గురించి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ వాక్యం జయించు వాడికి తెల్లని వస్త్రములు ఇప్పుడు ఎవరికి తెల్లని వస్త్రం దొరుకుతుంది? విక్టరీ పర్పల్. అలాగైతే ఓడిపోయిన వారికి ఏ వస్త్రం దొరుకుతున్నారో మీరే ఆలోచించండి. హల్లెలూయా. ఓడిపోయిన వాడికి వస్త్రం లేనట్టుగా అది కాదు చెప్పుతున్నారు. ఆమేన్. ఎస్ ఏదైనా హలో, ఏదైనా తోటను ఆదాము తప్పు చేసిన తర్వాత వారేం చేశారు? దిగంబరులయ్యిరి. ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఎలాగా దిగంబర అయింది. అప్పుడు ఓడిపోయిన వాడు వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు జయించిన వాడు తెల్లని వస్త్రం ధరించుకున్నాడు. ఎక్కడ జయించాలండి? ఇందులో ముందుకు నాకు చెప్పింది, ఎందుకని నేను ఇక్కడ చెప్పలేదండి. ఈ 7వ అధ్యాయంలో ఉన్న వారు కూడా జయించారు. 7వ అధ్యాయంలో ఆ తెల్లని వస్త్రములు పొందుకున్న దేవుడి బిడ్డలు కూడా జయించిన వారే. ఇక్కడ మహా శ్రమలు ఆనాడు 2 సాక్షులు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త విని అంత్యక్రీస్తుకి ఎదిరించి ఆరు ముద్ర మెదడు మీద పెట్టకుండా ఆ జయించిన బిడ్డలే. హల్లెలూయా. అందుకని దేవుడు ఆడికి ఏమి ఇచ్చారండి? తెల్లని వస్త్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును. వస్త్రం గురించి కాదు నా విషయం, అందుకని నేను అక్కడికి ఎదగలేదు. తెల్లని వస్త్రం ఇప్పుడు తెల్లని వస్త్రం దొరికిన వాడు ఎవరండి? జయించిన వారు. ఆ దేవునికి స్తోత్రం. అందుకే సంఘ బిడ్డలు జయించిన వాడుగా ఉండాలని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. మీరు జయించారా ఓడిపోయారా అని ఒకసారి శోధింపబడితే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అది నా 7వ అధ్యాయం 14వ వాక్యం కూడా మీరు చదవండి. 7వ అధ్యాయం 14. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చినది వేరే ఎక్కడ కాదు. ది పీపుల్ హూ కమ్ అవుట్ ఆఫ్ శ్రమ నుండి వచ్చిన వాడికి దొరికిందండి తెల్లని వస్త్రం. అన్నగుడ్డలకు అర్థమైందని సరే అండి. అది తెల్లని వస్త్రం మాత్రం కాదు, వారికి ధరింపబడింది. చేతులేముంది? ఖర్జూరపు బట్టలు ఉంది. మట్టలు పట్టుకొని వారు నిలబడుతున్నారు. ఎందుకదే అనగా రాయబడింది? దేవుని సంఘానికి చేతులు అలగండి మట్టలు దేవుడు ఇవ్వలేదు, ఆడు తీసుకోలేదు దేవుని సంఘం. కానీ ఇది దేవుడి సంఘం కాదు. దాన్ని బట్టి వారి చేతులు ఏముంది?
ఖర్జూరపు మంటలు ఉన్నారట్టుగా రాయబడి ఉంది. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు 7 పండుగ ఇచ్చారు. 7 పండుగ. ఒకసారి చెప్పండి 7 పండుగ. 1 2 పులుపున రొట్టెల పండుగ 3 అది 2 పండుగ మీరు చెప్పారు కరెక్ట్. ఫస్ట్ ఫ్రూట్ ప్రథమ ఫలముల పండుగ 3వది 4 హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ 4 5 పెంతెకోస్తు పండుగ. తర్వాత ఏంటంటే శృంగారధ్వని పండుగ. అవును కదా. 6 పాప పరిహార్త ప్రాయచిత్త పండుగ. పాప ప్రాయచిత్త పండుగ అది 6. 7వది పండుగ అంటే పర్ణశాల పండుగ. 7th one. అయితే అదే బైబిల్ క్లాస్ వల్ల చెప్తే బాగుంటాను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అది 7 పండుగ. ఇలా 7వ పండుగ ఏంటి? పర్ణశాల పండుగ. ఆ పండుగ దినములు వారు మీరు ఇప్పుడు ఇలాగా వేసారు, అలాగా కొమ్మలు వేసారు, అలాగా వారు కూడా ఏం చేస్తున్నారు? పర్ణశాల కట్టి ఏ కొమ్ము తీసుకొని వస్తుంది? కొమ్ములు, ఒలుపు కొమ్ములు ఇవన్నీ తీసుకొని వచ్చాను. మేడం నహమీయా గ్రంథములు చూడండి 8వ అధ్యాయం. ఎందుకు నేను అలాగ చెప్పుకొని వెళ్ళడం, మీరు కూడా అది చూసుకుంటే కొంచెం బాగుంది. నహమీయా గ్రంథము 8వ అధ్యాయము 14, 15, 16 వచనం చూడండి. గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, వంగి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్టుగా పర్ణశాలలు కట్టవలెను. అంటే ఇదే కట్టాలని దేవుడు చెప్పింది. దాన్ని బట్టి ఎందుకు ఇది కట్టారంటే, ఎందుకు పర్ణశాల పండుగ కట్టారు? ఈ పర్ణశాల దేనికి కట్టారు? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నాడు ఐగుప్త దేశం నుండి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి కానాను దేశంలోకి నడిచిపెట్టి ప్రయాణం చేసినప్పుడు వారు గూడారములు నివసించారు. వారే చేశారు, గూడారములు నివసించింది. దాన్ని బట్టి అది జ్ఞాపకార్థం తలుచుకొని వారు పర్ణశాల పండుగ కట్టి దాని లోపల ఏం చేస్తున్నారు? దేవునికి ఆరాధించిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ పండుగ వారికి ఆ పండుగ వారికి ఒక ఉత్సవము, వారికి ఆనంద ఉత్సవం. రెండవది వారికి ఇదొక సంతోష దినము. సంతోషము దినము. 3వది వారికి ఒక నిరీక్షణ కలిగి ఉంది. ఏంటి నిరీక్షణ? ఈనాడు మనము పర్ణశాల పండుగలు నివసించుతున్నారు. రాబో దినములు మన కొరకు దేవుడు కట్టబడిన ఆ పరలోకములు కట్టబడిన ఇంటిలోకి మనం ఒక్క దినములు ప్రయాణం చేసి వెళ్తామని ఒక నిరీక్షణ కలిగి ఉన్న దేవుడు బిడ్డలు ఈ 3 కారణములు బట్టి వారు పర్ణశాల పండుగలు పాటిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పుకున్న విషయం మర్చిపోకూడదు. వారి చేతులు ఏముంది? ఎందుకంటే సంతోషం ఉన్న కాబట్టి వారి చేతులు పట్టులు పట్టుకున్నారు. స్తోత్రం కలిగిన. ఇంకా మీరు చూడండి, అది 14వ వాక్యం చూడండి. వారు అందుకు నేను అయ్యా నీకే తెలియడని 13 నుండి చదవండి. అప్పుడు యోహన్న గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? అంటే ఈ పెద్దలోను ఉన్న ఒకడు యోహన్న గారికి అడుగుతున్నారు, ఈ తెల్లని వస్త్రము ధరించుకున్నవాడు ఎక్కడి నుండి వచ్చిరని
నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అంటే యోహాను గారికి తెలియలేదట. ఇది వారు ఎక్కడి నుంచి వచ్చారని, మహాశ్రమ నుండి వచ్చిన వాడు గురించి యోహాను గారికి, సంఘం గురించి అయితే యోహాను గారికి తెలియాలి కదా. సంఘం గురించి అయి ఉంటే యోహానుకి తెలుసు. సంఘం గురించి అయి ఉంటే యోహానుకి తెలుసు. సంఘం ఎవరంటే బాగా తెలిసిన వాడు, కానీ వారి గురించి మాత్రం యోహాను గారికి అవగాహన లేదు. అందుకని ఆయన చెప్పుతున్నారండి, వారు మహాశ్రమల నుండి జయించుకొని వచ్చిన వారు. ఎక్కడికి వచ్చారు వారు? మహాశ్రమలలో. మహాశ్రమ లేదు, శ్రమ ఉంది. శ్రమ ఉంది కానీ మహాశ్రమ మనకి లేదు. మనకేముంది? సంఘానికి ఏముంది? శ్రమ ఉంది. శ్రమ ఉంది అని యేసు ప్రభు చెప్పింది. ఏంటి ఎక్కడ చెప్పారు? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యము, లోకములు నీకేముంది? నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకములు నీకు శ్రమ కలుగును. అలో లోకములు నీకు శ్రమ ఉంది, శ్రమ ఉంది. ఆయనని నీ ఏం చేయాలి? తర్వాత నేను లోకమునకు జయించి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. లోకములు దేవుడి బిడ్డలకి ఏముంది? శ్రమ ఉంది, శ్రమ ఉంది. మహాశ్రమ లేదు. నేనేం చేశానంటే ఆ శ్రమలున్న నేను యేసయ్య లోకములకి ఏం చేశారు? జయించి ఉన్నాను. అది ఓడిపోయిన వాడు కాదు. ఆ లోకములు ఉన్నవాడు అందరూ ఓడిపోయిన వాడే. అవునా? ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళందరూ మరణానికి ముందుగా ఓడిపోయిన వాళ్ళే. ఓడిపోలేకపోతే వారు మరణానికి ఏమవుతుంది? మరణానికి ఓడిపోతారు కదా, అందరు కాస్తారుగా. అందరూ మరణానికి ఏమవుతుంది? ఓడిపోవాలి. యేసు ప్రభు మరణానికి కూడా ఏం లేదు. అందుకని నేను యేసయ్యను నమ్ముతున్నాను. అందుకని యేసయ్య గురించి ఆ వాక్య పరిచయం చేస్తున్నది. యేసయ్య జయించిన దేవుడే. ఆయన అన్ని విషయములు ఏం చేశారు? జయించారు. అది నా విషయం కాదు, కానీ నేను అక్కడికి వెళ్తున్నప్పుడు లోకములు మనకేముంది? శ్రమలుంది అని దేవుడు వాక్యం మనకు బోధిస్తున్నారు. సంగమా, అందరికీ ఏముందండి? శ్రమ ఉంది. హలో, శ్రమ లేని వాడు గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రమ లేని ఒక తరములు ఉంది. ఎక్కడ ఉందని చూసుకుంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళండి. సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ వారికి ఏం లేదు. నో ప్రాబ్లం, నో టెన్షన్, నో ఏడుపు, నో అసలు ఏం లేదు. అనుకున్నారు నీకు కూడా శ్రమ లేకుండా బ్రతకడానికి ఇష్టం ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. రాదు. ఒక రోజు నాటుకోండి. సమాధికి అవిని కడగాడు కూడా చెప్పిన అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏముంది? శ్రమ ఉంది. శ్రమలో మనం నడిచి ఎక్కడికి వెళ్ళి పరలోకం చేరాలి, జయించి పరలోకం చేరాలి. బైబిల్ అలాగే చెప్తున్నారు కదా. అపోస్తల కార్యము 14:22 మీకు అందరికీ తెలిసిన వాక్యం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములు, అనేక శ్రమ అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. ఎలాగా ప్రవేశించాలి? ప్రవేశించడానికి ఉన్న అర్హత. మెనీ ట్రిబులేషన్స్ అండ్ హార్డ్షిప్స్. ఇక్కడ శ్రమ అని రాయబడిన పదానికి అర్థం అవ్వలేదండి. ఇక్కడ పొలం ఉంది, అక్కడ పొలం ఉంది కదా. అక్కడ పొలంలో ఏమేస్తున్నారు? అక్కడ పొలం ఏ పంట? ధాన్యం పంట. ఇక్కడ గోధుమ లేదు. ధాన్యం పంట వేసినప్పుడు ధాన్యం కట్టి వేయడానికి ఎవరు వస్తున్నారు? కోతగా వస్తున్నా కాదు, పాత కాదు, ఇప్పుడు మిషన్ కోచి మిషన్ ఏం చేస్తున్నారు? అది ఆడిది ఒక సైడ్ కి, దాని ఒక పక్క ఇంకొక. అలాగా అదే అర్థం ఎక్కడ రాయబడి ఉంది. స్తోత్రం. నిన్ను దేవుడు ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన రాజ్యంలో ఒరిజినల్ వస్తు అక్కడికి గడ్డి మొత్తం ఏకడు ఉండిపోతాయి, మిగతా అన్ని పరలోకానికి వెళ్ళిపోతాయి.
అందరికీ శోధన కడుపు నొప్పి వస్తే దాంట్లో భయం, తలకి నొప్పి వస్తే భయం. అయ్యో ఎప్పుడు చెప్తే పోనా పోటరా పర్లోనే కదా మన ఇల్లు. శోధన కూలి పని చేయని వాడికి మాత్రమే ఏం చేస్తున్నది ఏమంటే ఆవిడ ఆడి తెల్లవారి నుండి సాయంత్రం వరకు ఆడి చేయాలి. కాంట్రాక్ట్ పని అయిన వాడు కలగండి కాదు. కాంట్రాక్ట్ అంటే తెలుసా? కాంట్రాక్ట్ పని చేయని వాడు వెంటనే పని తీర్చి వెంటనే పని తీర్చుకొని కాంట్రాక్ట్ పని చేయని మీరందరూ కూలి పని చేయని వాడు సంధ్య ఒక రోజులో చేయాల్సిన పని 10 రోజులు పెడతారు. ఎప్పుడో పని వెంటనే చేసి వెళ్ళిపోతే పోలే. స్తోత్రం వెంటనే పని చేసి చేరిపోవాలి. స్తోత్రం. కూలి పని మాడే అది తెలక కాదు. మీరు కానీ కదా మీరందరూ ఉపాధి పనికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఉన్నాలే. మొత్తం ఉపాధియే. హాజరు కోసం మాటి తీసుకెళ్ళి కూకుంటారు. ఆ పేరు పెట్టిన పడితే స్తోత్రం. ఉపాధి పని చేయకుండా డబ్బు తీసుకున్నవాడు పోనండి. అది కాదు నా విషయం. హల్లెలూయా. నేను చెప్పారు దేవుడికి స్తోత్రం కలిగింది. లోకంలో ఏముందండి? శ్రమ. శ్రమలోనే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి. అప్పుడు ఎప్పుడప్పుడు కాలు దిగిపోతుంది, ఎప్పుడప్పుడు నొప్పి ఉంటుంది, ఎప్పుడప్పుడు ఆపరేషన్స్ ఉంటుంది, ఎప్పుడప్పుడు తింటుంది కొట్టుతుంది, హార్ట్ ఫెయిల్ అవుతుంది, జ్వరం వస్తుంది, ప్లేట్ తగ్గిపోతే ప్రాబ్లం లేదురా. శ్రమలోని నీ ఎక్కడికి వెళ్ళాలి? శ్రమలోని కూడా వెళ్ళడానికి ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళిపోండి, సమాధిలోనికి వెళ్ళిపో. శ్రమ వచ్చినప్పుడు మోహన్ చూస్తుంటే తెలుసు మహాశ్రమ నుంచి వచ్చిన వారు. శ్రమల్లో నుంచి వచ్చినాడు కదా, మహాశ్రమంలో నుంచి వచ్చినాడు. అక్కడ నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, కానీ నేను అక్కడ నిలబడలేదు. దేవుడికి ఇప్పుడు సంఘానికి ఏం లేదండి, మహాశ్రమ లేదు, మహాశ్రమ లేదు. అదే ఒక వాక్యం కూడా చదవండి. యెరెమీయా గ్రంథం 30:6-7. ఒక నా మెల్ల చెప్తున్నారంటే నీకు కొంత అర్థం అవడం, స్పీడ్ చెప్పడానికి ఇష్టం ఉంది. మెల్ల చెప్తున్నారు. యెరెమీయా 30:6-7 వాక్యం. మనసట్టిట్టే వెళ్ళకూడదండి. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కనుగా ప్రసవ వేదన పడి స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చి దినము. ఏంటండి? ఆపద తెచ్చి దినము. ఆపద తెచ్చిన దినము. అదే ఆ పదమంగా ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ జేకబ్స్ ట్రబుల్. ఆపత్తు తెచ్చిన దినము. ఆపత్తు ఏం చేస్తున్నారు? తెచ్చుకున్న దినం. తెచ్చుకున్న దినం ఎవరికి? యాకోబుకి సంతతి వారికి. చెప్పిన ఇశ్రాయేలు గురించే చెప్పుతున్నాను. ఇశ్రాయేలుకి ఆపత్తు తెచ్చుకొని వచ్చిన దినము. ఎందుకంటే ముత్తాత చేసిన పని పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. ముత్తాతలు చేసిన పని పిల్లలు అనుభవిస్తున్నారు. అజిత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హోటల్కు బోర్డు రాశారంట. ఏమండి, మీరు ఎవరికైతే బోర్డులు తినచ్చు ఫ్రీ. అదే అంటే దాని ఖరీదు ఏమంటే నీ మనవరాలు నీ పిల్లలు కట్టాలట. ఎవరు వచ్చి కట్టాలి? పిల్లలు వచ్చి కట్టాలట. నీ మనవరాలు పిల్లలు వచ్చి కట్టాలట. ఇది విన్నప్పుడు ఆ ఊర్లో ఉన్న వాడు గుంపులు వెళ్ళి ఏం చేశారు? భోజనం తినేసి చేయి కడిగినప్పుడు ఆడు బిల్లు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఏమంటే ఇదే బిల్లు తీసుకో, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కదా. తాతగారు తిన్నారు కదా, నీ కట్టరా. తాతగారు తిన్నాడు, దాన్ని వీడు మనవడు కదా, మనవడు నీ కట్టరా. స్తోత్రం. అదే కట్టుతున్నారండి కొందరు విశ్వాసులు. అలాగా
శ్రమలోని పడిపోతున్నారు. స్తోత్రం. తాత చేసిన అంత చేసిన ఆ శ్రమ అనుభవిస్తున్నారు. ఇది యాకోబు తెచ్చుకున్న శ్రమదినం. అటువంటి శ్రమదినం మనకు లేదు. సంఘ బిడ్డలకి లేవు. శ్రమ వచ్చిన మునువే మనం ఇంటికి వెళ్ళి ప్రవేశిస్తాం. శ్రమ వచ్చిన మునువే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి డోర్ మూసి కూర్చోడం. ఇక్కడ కాదు, పరలోక ఇంట్లో. అది స్తోత్రం. అంతే అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. స్తోత్రం. ఓకే. ఇంకా మీరు చూడండి, దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఇది గౌరవమైన ఒక విషయం ఉంది, అది కూడా మీరు చూడాలి. స్తోత్రం. 9:10 వచనం చూడండి. 9:10 వచనం చూడండి. స్తోత్రం చెప్పండి. గొర్రె పిల్లకు రక్షణ అని అందరూ చెప్పండి. అదేంటి రక్షణ? స్తోత్రం. రక్షణ పొందినవాడు చెప్పండి. చెయ్యి పైకెత్తండి. రక్షణ పొందినవాడు. బాకీ అక్కడన్నా రక్షణ పొందలేదు. మీరందరూ నరగానికి వెళ్ళిపోతారు. రక్షణ పొందినవారు కొందరు అక్కడ మన విశ్వాసులు కొందరు రక్షణ పొందలేదు. చెయ్యి పైకి ఎత్తలేదు. బాప్తిసం కాదమ్మా, బాప్తిసం వేరమ్మా. రక్షణ 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 వేరే, బాప్తిసం వేరే. అన్ని ఒకటి మిక్చర్ అనుకుంటారు అందరూ. అదండి పాస్టర్ గారు అలాగే చెప్పుతున్నారు కదా. నీ బాప్తిసం పొందినప్పుడు రక్షణ. ఈ పాత్ర తొక్క తెలియదు, తోక తెలియదు, తల తెలియదు. తొక్క తెలియదు, తల తెలియదు, రెండు తెలుసుకుంటా తెలియదు. ఏదో తోక ఏదో తల ఎందుకు తెలియాలి కదా. రక్షణ ఏంటి? మారు మనసు ఏంటి? ఇది తెలియాలంటే కొన్ని సమయం కావాలి. స్తోత్రం. నీటిని ముడిగిన వాడు అందరూ పరలోకం వెళ్ళదండి. అప్పుడు నీటిని ముడిగింది తప్పు కాదు. నీటిని ముడిగిన వేరే. రక్షణ పొందిన వాడే నీటిని ముడగాలి. రక్షణ పొందిన వాడే, రక్షణ పొంది జీవించిన వాడే నీటిలో మునగాలి. భూమి సరిగా దున్నడం. భూమి ఏం చేస్తున్నారు? సరిగా దున్నినాడు. దున్నిన భూమి నుండి మంచి ఫలములు వస్తాయి. నీరోని మంచి ఫలం రాలేదు. భూమి మంచిగా దున్నబడలేదు. సరిగా దున్నలేదు. సరిగ్గా దున్నబడితే మంచి ఫలాలు వస్తాయి. నేనే చర్చి ప్రతిష్ట దినములు వాక్య పరిచయం చేసిన ఒక వాక్యం ఉంది. అది ఆ సమయం మాత్రం అది వేరే సమయం కూడా చెప్తున్నారండి. అంటే ఆనాడు ఏం చేశారంటే ఆ దేవాలయం కట్టడానికి హీరో అని అప్పుడు దినవరదాకా పుస్తకం చదివితే మీకు అర్థమవుతున్నారు. సొలొమోను గారు చెప్పారు, నాకు దేవాలయం కట్టే నాన్నగారు కోరి నెరవేర్చడానికి ఆ దేవాలయం కట్టడానికి నీ ఏం చేయాలి? మనకు కర్ర ఇవ్వాలని. ఏంటి ఇవ్వాలి? కర్రలు ఇవ్వాలని చెప్పినప్పుడు వారు కర్రలు తీసుకోవడానికి వెళ్ళిందట. ఎవరండి? కర్రలు తేడానికి వెళ్ళలేదు. ఎక్కడికి? ఆ కొండకి వెళ్ళేది. అందరూ ఏం చేస్తున్నారు? కర్ర నరుకుతుంది. కొందరికి నరకడానికి తెలియదు. అది నరకడానికి తెలిసిన వాడికి తెలిసి నరకాలి. ఎవడు పడితే నరికితే నరకడం. స్తోత్రం. నరకడానికి తెలిసిన వాడికి పిలిచి నరక. ఇల్లు లేకపోతుండే ఏమవుతున్నది? ఆ చెట్టు నీ తల మీదకి పడుతుంది. ఇటు నరికే లోపల యువతలు ఉండడం మీద పడిపోతే అటు నరికే ఆడి మీద పడిపోతుంది. చెట్టు నరకడానికి ఒక క్రమావళి ఉంది. ఎక్కడికి వెళ్తే ఎక్కడ నరికితే ఎక్కడ పడిపోతానని ఈ చెట్టు నరికిన వాడు కొందరికి ఎక్కడ నరకడానికి వెళ్ళాను మొత్తం సవాల్ అయిపోయారు. చెట్టు నరకడానికి అదిని చెందిన వాడికి పిలుచుకొని వచ్చారు సొలొమోను. నరకడానికి తెలిసిన వాడికి పిలిచి వచ్చి చెట్టు నరికారు. సోదరం, కొన్ని చెట్టు నరికర్రా గాని ఇప్పుడు కూడా చెట్టు ఇలాగ ఉంది, ఇలా ఊగుతుంది. అంటే సగం కాదు, రెమ్మలన్నీ ఉన్నాయి. కింద పడిపోయి నరికింది కానీ రెక్క రెమ్మలు తీయలే. ఇక్కడ బట్టు ఈ చెట్టులు ఇప్పుడేంది? ఏ బట్టు? అది కాదు, ఏ బట్టు? అది చావు బట్టు.
ఏ బట్టు అంటే అది మెచ్యూరిటీ బట్టు. ఇంకే బట్టు అంటే చచ్చిపోయిన వాడితే గుండెలు పట్టిన పువ్వులు బట్టు. పుట్టినరోజుకి పెట్టిన కువ్వుతి బొట్టు. చావు భోజనం ఒక్క బట్టు. ఇది పట్టుకొని చెట్టు దేవాలయములకి చెందిన చెట్టే అటు ఇటు ఊగుతుంది. ఊగరా ఊగు. పని చేయడానికి వచ్చిన ఒంటరికి చూసినప్పుడు అంతా ఇదే. ఇది ఎప్పుడు పడుతుందా? డబల్ పని అయిపోయింది ఆయనకి. మొత్తం మీద ఇప్పుడు మొత్తం నరికారు. మొదలు తెగిపోయింది. అప్పుడు జోడి పాటలు వచ్చినప్పుడు మొత్తం ఊగుతున్నాడు. జోడి పాటలు అనుకుని మొత్తం నరికినదండి. నరికింది గాని అటవీలోనున్న చెట్టుతోని ఉన్న సంబంధం ఇప్పుడు కూడా దేవాలయం లోపలికి నరకబడాలి. కొమ్మ నరకబడాలి. రెప్పల నరకబడాలి. చెప్పలేక నో ప్రాబ్లం. కానీ నీ లోపలికి దిగాలి. అల్లు యాభై పర్లేదు కానీ నరకబడాలి. రెప్పలు నరకబడాలి. గుంపులు గుంపులు వస్తున్నారు. నా పండుగకి ఈ పండుగ సోమ పండుగ అడవి పండుగ అంటారా? సెడా బాబు, ఈ పండుగ ఇక్కడ చేసుకొని ఉంటే చాలదండి. అయినా ఈ పండుగకు వచ్చిన వాడు అక్కడ కనబడాలి. అది ఇప్పుడు అక్కర్లేదు. గుంపుల గోవిందో మొత్తం ఇచ్చిరే. హల్లెలూయా. ఏది ఎంచుకోవాలో తెలియట్లేదు. అన్నీ ఊగుతున్నారు వీళ్ళు. రెప్పలతో ఊగేస్తారు. ఈ చెట్టు కొమ్ము మొత్తం ఎక్కడ ఉంది? వేరొక చెట్టుతోని చెట్టుతోని అంటి పట్టుకొని ఇలాగా ఉంది. ఊగుతున్నారు. ఈడి నరకలేని వాడు ఊగలే. ఊగుతున్నారు. పడిపోతాను అనుకున్నాను. పడిపోకుండా ఈడికేం చేసి ఈ కాలంలో సంఘానికి ఎలగబట్టుకున్నారండి. స్తోత్రం. నరకాలి. కింద నరికిన మునుగు పైన నరకడానికి తెలిసిన వాడు నరకబడిన కొమ్మతో ఏదైనా ప్రయోజనం ఉంటది. చెప్పాలంటే 100,000 రూపాయలు ఇస్తా అవదు. 5,000 ఇస్తా చెప్తాను. హల్లెలూయా. స్తోత్రం కలిగి ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన పని అంటే నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. అది రక్షణ అని తెలియాలంటే ఒక విశ్వాసి రక్షణకి 3 కాలాలు ఉన్నాయి. ఎన్ని కాలాలు ఉంది? అది స్తోత్రం. ఇప్పుడు మీరు రక్షణ పొందారు. కరెక్ట్. స్తోత్రం. ఏమండి రక్షణ పొందారు మీరు. ఎఫెసీ పత్రిక 2:8 ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 2:8 మొదలు ఎబ్రీ 9 అధ్యాయము 26వ వాక్యం. విశ్వాసం ద్వారా కరెక్టే. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడింది. విశ్వాసం చేత మీరేం చేశారు? పడినము ఎలాగంటే తెలుసు కదా. మీరు ఆనాడు పీతరు గారి దేవుడు వాక్యం అందించినప్పుడు వాక్యం వినిన వాళ్ళ హృదయం ఏమైంది? నొచ్చు పొంది. అది అంటాం. సారీ, అపోస్తలుల కార్యం 37 అట్లా అయినా పునాది వేయబడినది మొదలు. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని. ఏ మాట వినినప్పుడు ఆయన ముందుకు కలవాలి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు తోడిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని యేసయ్య సిలువలో మరణించిన విషయములు ఎందుకు మరణించారు, ఎందుకు చచ్చిపోయారు దాని గురించి చెప్పినప్పుడు ఈ మాట వినిన వెంటనే వారి హృదయం ఏమైంది? నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని మనమేమి చేస్తామని
కడను అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది అతి ఏంటండి మారు మనసు పొంది ఏంటండి ఏమండి హృదయానికి నొచ్చు పొంది ఆమె హృదయానికి తగిలింది. నొచ్చారంటే ఇప్పుడు ఏమొచ్చింది? కట్ టు ద హార్ట్. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు అడిగేది మనం ఏమి చెయ్యవలను అని అడిగింది. అడిగదా పీటర్ గారు వెంటనే చెప్పారు మారు మనసు. ఏంటండి రక్షణ పొందిన మొదటి విషయము రిపెంట్, మారు మనసు. స్తోత్రం. అది మారు మనసును ముందుకు వేరొకటి ఉండాలి, పశ్చాత్తాపం. ఏది చేసిన తప్పితము గురించి ఒక జ్ఞాపకం. ఎలకలన్నీ ఎలకలు వచ్చి నీ ఇంటిలో ఉన్న బియ్యం తిన్నారు. ఇప్పుడు వరకు ఆడికి ఏం లేదు, పశ్చాత్తాపం లేదు. ఎప్పుడు వచ్చి సారీ చెప్పాడా? చెప్పడు. ఎలక వచ్చి బియ్యం తిని వెళ్ళిపోతున్నారు. అదే దేవుడు కాదా? ఓ సారీ, తినండి. నాకు తెలీదు, మీకు తెలుసు. నీ మీద తెలుసు. తిని ఎలక తిను అంటారు. ఇదేంటండి, అది తినేసారు. ఇప్పుడు వరకు ఆడికి ఏం లేదు, క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు. అరగంట కొందరు ఉన్నారు విశ్వాసి. ఊర్లో ఎంత మందికి తిట్టుతో బూతులాడుతుంది. వచ్చి ఈ పిశాసే సారీ కూడా చెప్పలే ఆయనకి. నీకు పశ్చాత్తాపం వచ్చిందా? ఓ లార్డ్, నీ ఎవరికి తిట్టారు, ఎవరికి కొట్టారు, ఎవరి రోడ్డు బూదులాడిందో వారి ఇంటికి వెళ్ళి నీ క్షమాపణ అడిగావా? అడగకుండా చర్చిలో వచ్చి నీ కూర్చోడానికి ఇంకా వీలు లేదు. బల్ల కార్యక్రమం ముట్టితే నీకు నరకం నీ కోసం తెరవబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రేతుడు చెప్పండి, తర్వాత చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు మొత్తం ఒక్కసారి చెప్పండి, తర్వాత ఏమంటే పశ్చాత్తాపం తర్వాత రావవలసిన అంటే మారు మనసు. ఎవరికి ఏం తిట్టిన కానీ నో ప్రాబ్లం. ఎన్ని కఠిన హృదయమండి. ఈ మారు మనసు చెందినవాడు కాదండి. మారు మనసు చెందినవాడు ఈ విధంగా ఎప్పుడు ఉండొచ్చు. పశ్చాత్తాపం ఉంది, మారు మనసు ఉంది. చేసిన తప్పు గుర్తుకొస్తేనే చేసిన తప్పు గురించి గుర్తొస్తే ఏమో అసలు తప్పులే గుర్తు అన్ని మంచిదే. చేసినంత మంచిది. అందరూ తప్పు చేసి ఏడుపదు. ఆ కన్నీరు డబ్బాలు దగ్గర పడిపోతున్నాయి. నేను తప్పు చేశాను. అత్తగారు గమనించుకొని అప్పుడు నేను అనుకున్నారు, అయ్యో పెద్ద కోడలికి ఎన్న ప్రేమ పుట్టిన బైబిల్ చెప్పడానికి ఈ బుద్ధి పట్టడం, ఏడుపు ఎక్కడికి వెళ్ళడానికి, దేవత దగ్గరికి తిరిగి అమ్మాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోవడానికి. ఊగా ఏడుపు అంటాయో నేనే ఎవరి దగ్గరికి పరిగెట్టలేదు. దేవాలయములున్న దగ్గరికి వెళ్ళి చెప్పారు, నేను నిర్దోషి అయిన వాడిని అప్పగించాను. అదేదో ఏసై దగ్గర అందుకని కదా కొందరు ఇప్పుడు యాదవుడి దగ్గరికి వెళ్ళి అన్ని పాపం చెప్తున్నారు. ఆడ ఇలాగ పట్టుతుంది. మొత్తం చెప్పు, నీ చేశారా? నేను కూడా అలాగ చేసిన వాడే. నువ్వు చెప్పావు, నేను చెప్పలేదు. యాదవుడి జరిగిన నీ ఎందుకడ పాపం చెప్పడం, ఫాదర్ జరిగిన ఎందుకడ పాపం చెప్పడం, డైరెక్ట్ చెప్పడానికి హక్కు లేదా నీకు? దేవునికి మనుషునికి మధ్యవర్తి, దేవునికి మనుషులకి మధ్యవర్తి. ఇప్పుడు జరుగుతుందండి మొత్తం. ఇప్పుడు కొన్ని ఈ 2 నెలల ఇప్పుడు మొత్తం చెవు లోపలే ఆయన చెవులు టెస్టింగ్ తిరిగి అడుగుతుంది, ఏం చేశారు పోనీ. స్తోత్రం కలిగి
అది కాదండి పశ్చాత్తాపం, మారు మనసు. ఎక్కడ తప్పు చేసావో అక్కడికి వెళ్ళి చెప్పాలి. తప్పు చేశారు క్షమాపణ అడగాలి. నేను మారు మనసు పొందారు, వాక్యం నిన్ను మారు మనసు పొందారు వచ్చిన బాప్టిజం పొందిన ముందుకు నేను పెద్ద అన్నయ్యతోని పెద్ద గొడవ జరిగింది. బాప్టిజం పొందడానికి వెళ్ళిన ముందుకు అన్నయ్య సారీ అన్నయ్య తప్పు చేశారు అన్నయ్య నన్ను క్షమించండి. తర్వాత నీటిలో ముడివేరు. ఏ కఠిన హృదయం. అన్నయ్య మీద తప్పు చేసి దేవుడు చెప్పేస్తున్నాడు అన్నయ్య చెప్పకుండా. మన విశ్వాసం చాలా మంది అలాగే అండి. ఎవరికి ఊరిని తిట్ట ఎవరికైనా చేసిన కర్ర పట్టుకొని కొట్టడానికి వస్తాను. ఇది వచ్చిన తర్వాత వచ్చి నిలబడిన చూసినప్పుడు నాకు భయం పుట్టుతున్నారు తల్లి. అంటే అలా అనుకున్నా దేవుడికి అని చెప్పేశాను కదా, ఇంకెందుకు ఆడికి చెప్పలే అని. నీ జీవితం మారండి, అదే ఫస్ట్ మారు మనసు. అది రక్షణ రక్షణ రక్షణ. యేసుక్రీస్తుకు రక్షకుడు అంగీకరించాడు. అంటే ఆ దొంగకి చూడండి, దొంగ మీరు వినడానికి నీకే నీ భార్య విక్రమపురం ఇల్లు వండగది విడిచిపట్టి వేరే ఊరికెళ్ళదే వెళ్ళదు, వాక్యం వినడానికి వెళ్ళదు. ఎవరికి పిలితే మొత్తం పనియే. పినే జగన్ గారి మీటింగ్ ఉంటే అక్కడికి పరిగెత్తి వెళ్తుంది. నీ జగన్ నింద తొప్పయం నిన్న యొక్క దేవుడు కొట్టడానికి సమయం అయింది. దానికి మోడీ గారికి దేవుడు లేకపోతే దేవుడు పని చెయ్యకుండా పోనండి. ఎందుకనే నేను ఇక్కడికి వచ్చిన వేస్ట్ కాదండి, రాత్రి పడకలేదు, అందుకని ఇక్కడ స్తోత్రం కలిగిన చెప్పిన మాట సరిగా జీవించండి. ఎలక్షన్ వచ్చింది, ఒక్క రూప కూడా తీసుకోకూడదు నువ్వు. అటువంటి వారికి చార్చి లోపలికి అధిక పెట్టడానికి ఇవ్వకూడదు. స్తోత్రం కలిగిన స్తోత్రం. మారుమనసు పొందినవాడు ఎక్కడే ఏం చేసినా కొందరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు ఒకడు వెళ్ళిపోయారు. వెళ్ళి వాడు తాగుతుంది కన్ను మూసుకొని ఏగలేదు. ఏం చేశాడు? ఏగలన్నీ దాని మీద ఉన్నాయి. కొందరు క్రిస్టియన్ ఏగలే అలాగా ఈగలు కూకుంటే ఎక్కడైనా వాడు కూర్చుంటాడు. కళ్ళు మూసి తాగేస్తారు. అది ఇప్పుడు కళ్ళు మూస్తే ఇది ఎక్కడ పాలు డబ్బాలు అయినా పర్లేదు, అన్నం లోపల పడినా పర్లేదు, ఆ గోపురం అయితే కూడా పర్లేదు. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అందరి చోట్ల కూర్చున్నారు అంటే నో ప్రాబ్లం. అలాగంటే కొందరు క్రైస్తవులు ఎలాగంటే కాదండి, సరి అయిన మీకు కూర్చోడానికి చోట చెయ్యడానికి పని ఉంది, అది నీ చెయ్యాలి. స్తోత్రం. చూడకూడదని దేవుడు చెప్పిన చూడకూడదు. సినిమా చూడకూడదు దేవుడు చెప్పారు, దేవుడు చెప్పిన చూడకూడదు. అది చూచి చూచి నీ వచ్చి నీ ఏ విశ్వాసం నాకు తెలియదు, పర్లేదు. స్తోత్రం కలిగింది. సరి అయిన మారు మనసు, అదే రక్షణ. రక్షణలే రక్షింపబడింది. ఎబ్రీ పత్రిక 9:26 వాక్యం. యేసుక్రీస్తు ఒక్కసారి మన వరకు ప్రత్యక్షమైంది. అవును కదా, పాప కొరకు. అట్లా అయినాడలా జగత్ పునాది వేయబడిన అయితే ఆయన యుగముల సమాప్తి తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాపిని పాపాని వారని పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిన యేసు ప్రభు పాప నివారణ చెయ్యడానికి ఒక్కసారి ప్రత్యక్షమైంది. manifested to put away sin. యేసయ్య ఒక్కసారి ప్రత్యక్షమైంది దేనికి? పాప నివారణ. ఎందుకంటే దాని అర్థం అంటే పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఒక్కసారి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైనప్పుడు మనం యేసయ్య నమ్మారు. ఎందుకు నమ్మారు? నా పాపం కొరకు యేసయ్య సిలువను మరణించారని. యేసయ్య నా కొరకు నీ చచ్చిపోయారయ్యా, నిన్ను నమ్ముతున్నారు. సాతానికి విడిచిపెట్టి పాపానికి విడిచిపెట్టి యేసయ్యకి నా సొంత రక్షకుడుగా
అంగీకరించరు. అదే రక్షణ. ఎక్కడే రోమా పత్రిక 10 అధ్యాయము 9, 10 వెంటనే చదవలా. సౌండ్ కొంచెం పెంచడం పర్లేదు. రోమా పత్రిక 10 అధ్యాయం 9, 10. అదేమనగా యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని ప్రభు అని నీ నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వెళ్ళు. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఒకటి ఒప్పుకోవాలి. అదో ఒకటి ఏం చేయాలి? అదన్నీ వేరే అర్థం ఇంగ్లీష్ ఉందండి. అదన్నీ చెప్పడానికి వెళ్ళిపోతే సమయం చాలదు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఒప్పుకోవాలి. ఏంటమ్మా? ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఒప్పుకున్నవాడు విశ్వసించాలి. అలాగ విశ్వసిస్తే రక్షింపబడుతుంది. నీ ఒప్పుకోలేదు. ఏది? యేసు ప్రభు నా రక్షకుడిగా నీ ఒప్పుకోవాలి. రెండు ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి ఒక స్త్రీకి పట్టుకొని వచ్చారు కదా. ఎవరు? ఆ పాపిని శ్రీ. పేరు అక్కడ రాయబడలేదు. పేరు నాకు తెలియదు కానీ అమ్మకి తెలుసు. నాకు స్తోత్రం. అమ్మకి పట్టుకొని వచ్చినప్పుడు అందరు రాళ్ళతోని కొట్టడానికి తీసుకొని వచ్చారు. కొట్టినప్పుడు ఎవరికో పట్టుకొని వచ్చారు. ఈ అమ్మతో అక్రమ సంబంధం ఉన్న వాళ్ళకి ఎందుకు పట్టుకొని రాలేదు? ఆవిడతో పాపం చేసిన వాడిని ఎందుకు పట్టుకోలేదు? ఆవిడ ఒక్కదాన్ని ఎందుకు పట్టుకున్నారు? అదే ఆడికి డబ్బులు ఇచ్చి పిడిపించారు. అది నా విషయం కాదు. అక్కడ నేను చెప్పిన అది ఒక చిన్న విషయం చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆయనకి అడిగాడమ్మా ఈయన ఎవరు కూడా కొట్టలేదని అడిగినప్పుడు అమ్మ ఏం చెప్పారు? లేదు ప్రభువా, నో లోడ్. అది అమ్మ ఏం చెప్పారు? నో లోడ్. లేదు ప్రభువా. ఆయన అర్థం అంటే యేసయ్య ప్రభువా ఒప్పుకున్నారమ్మా. అందుకని దేవుడు చెప్పారు ఇంకా పాపం చెయ్యొద్దు అట. యేసయ్యకి ప్రభువుగా ఒప్పుకున్న వాడు ఇంకేం చేయకూడదు. పాపం చెయ్యరాదు అంటే ఇంకెప్పుడు చెయ్యొద్దని. అసలు పాపం జోలికి వెళ్ళగొద్దని. పాపం చేయడానికి పాపం చెయ్యకూడదని దేవుడు అమ్మకి ఏం చేసేది చెప్పారు. స్తోత్రం. నీ కూడా ఎలాగ ఏం చేయాలి? రెట్టింపబడిన తర్వాత ఏం చేయకూడదు. ఎట్టగా చెప్తే మళ్ళీ వేదన కలుగుతుంది. అందుకని నాకు బోధన తక్కువ దొరుకుతుంది. అందుకని మొత్తం చెప్పలేదు. రక్షణ ఏంటంటే పాప శిక్షణ నుండి ఒక రక్షణ, పెనాల్టీ, సాల్వేషన్. అంటే రక్షణ ఏంటి? ఏమంటే తెలుసా నీకు? పాప శిక్షణ నుండి రక్షణ. పాపములకి శిక్షణ ఏంటి? శిక్ష ఏంటి? పాపానికి శిక్ష ఏమంటే వాక్యం చెప్పు. మరణం. అదే పాపములకి శిక్ష ఏంటండి? అదే ఆ మరణం యేసయ్య భరించారు. ఆ మరణం యేసయ్య చేశారు. యేసయ్య భరించారు. స్తోత్రం. ఇంకా నీకంటే జరగకుండా యేసయ్య రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరిస్తే పాపములున్న శిక్ష నీ తల మీదకి రాదు. అదే మొదటి రక్షణ కాలం. స్తోత్రం. రక్షింపబడిన వాడు ఇంకా రక్షింపబడారు, ఇంకా రక్షింపబడుతున్నారు. స్తోత్రం. పడుతున్నారు అంటే మనం ఇప్పుడు మన ఇక్కడ డామ్ ఉంది. డామ్ వెళ్ళి ఓడలు ప్రయాణం చేస్తున్నారు కదా. ఓడలు ప్రయాణం ఓడ ఏమైంది? బద్దలు అయిపోయింది. వేరే ఓడ వచ్చి మమ్మల్ని ఆ ఓడలు ఎక్కించి మనం ఇప్పుడు ఏమైంది? ప్రయాణం అవుతున్నది. ఇప్పుడు వరకు మనం ఎక్కడ చేరలే. చేరలే. అదే చేరితే రక్షణ కరెక్ట్ అయింది. పూర్ణత అయింది. దాని మధ్యలో మనం ఇప్పుడు కూడా ఎక్కడ ఉంది? ఎప్పుడైనా ఇది మునిగిపోవడానికి ఉన్న ఛాన్స్ ఉంది. ఎబ్రి పత్రిక 9:24 వాక్యం. ఎబ్రి పత్రిక 9:24 వాక్యం. నిజమైన పరిశుద్ధ స్థలములు, హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
ఆమె ఇప్పుడు యేసుక్రీస్తు పరలోక మందిరం ఏం చేశారు? ప్రత్యక్షమైంది. ప్రవేశించినందు తెలుగులో ప్రత్యక్షమైంది. ఎక్కడ? పరలోక మందిరం. స్తోత్రం. అక్కడ పరలోక మందిరం ప్రత్యక్షమై యేసుక్రీస్తు ఇప్పుడు మన కొరకు ఏం చేసుకున్నారండి? మన కొరకు మధ్యవర్తి ప్రార్థన చేసుకున్నారు. అంటే ఇప్పుడున్న రక్ష అంటే పాప శక్తుల నుండి ఉన్న రక్ష. ఏమండి? పాప శక్తి నుంచి. ఇప్పుడు పాప శిక్ష నుండి మనం రక్షణ పొందారు. ఓకే, రక్షణ పొందిన బిడ్డలు ప్రతిదినం పాప శక్తి నుండి జయం పొందాలి. స్తోత్రం. నేను చెప్పిన అర్థమైందా? పాప శక్తి నుండి ప్రతిదినం ఏం చేయాలి? అది నీ వల్ల జరగలేదు, దేవుడికి తెలుసు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడికి పంపించారు. యేసయ్య పరలోకం నీ వరకు ఏం చేసుకున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడే? యోహన మొదటి యోహన పత్రిక 2వ అధ్యాయము 1 వచనములో రాయబడిన పిల్లలారా, చిన్న పిల్లలారా, నేను పాపం చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచున్నారు. ఎవడైనాను పాపము చేసిన రక్షణ పొందిన దేవుడి బిడ్డలో పాపం చేయొచ్చు. ఏమండి? పాపం చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. నీ అది ఏంటి? అలవట్టుగా మార్చకూడదు. ఏం చేయకూడదు? పాపం ఒక అలవాటుగా మారకూడదు. ఆ పాప శక్తి నుండి నీ రోజు ఏం చేయాలి? విడుదల పొందుకోవాలి. పాప శక్తి నుండి ఏం చేయాలి? ఒకవేళ నీ పాప చేసిన అనుకో, నీ వరకు పరలోకములు ఎవరున్నారు? ఉత్తరవాది కాదు, అడ్వకేట్. ఇంగ్లీష్ అడ్వకేట్ పరలోకములు ఉంది. రాత్రి శ్రద్ధించండి, బాగా శ్రద్ధ కలిగి తినండి. మన కొరకు ఎవరైనా తప్పు చేశారు, జీవితంలో తప్పు చేసి దూరంగా వెళ్ళిపోయారు, ఈ రాత్రి ఒక్క విషయాన్ని బాగా వినాలి. నీ కొరకు అడ్వకేట్ ఎక్కడే ఉంది? ఇంకొక అడ్వకేట్ ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. అడ్వకేట్ ఎక్కడ ఉంది? భూమి మీద. సౌండ్ తగ్గించడం, నేను ఇదన్నా మొత్తం తీసివేస్తాను. స్తోత్రం కలిగి తగ్గించకూడదు. సౌండ్ పెంచు. మెసేజ్ కరెక్ట్ వచ్చినప్పుడు పని చేయకూడదు. స్తోత్రం. అప్పుడు ఒక లాయర్ ఎక్కడ ఉన్నాం? ఇంకొక లాయర్ ఎక్కడ ఉంది? అదేవరండి పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఎందుకంటే ఈ 2 లాయర్, ఒక్క లాయర్ పై నుండి లాగుతుంది, ఇంకొక లాయర్ అదే రైలు గాడి చూడండి. రైలు బండి వెళ్తున్నాడు, గుడ్స్. ఆ గుడ్స్ వెళ్ళినప్పుడు ముందుకు ఒక ఎంజిన్ ఉంది, వెనక్కి ఎంజిన్. ముందుకు లాగడానికి చేయలేదు, లాగలేదు కాబట్టి వెనక్కున్న ఎంజిన్ ఏమవుతున్నారు? పై నుండి లాయరైన యేసుక్రీస్తుని లాగుతున్నది. పాప శక్తి నుండి ప్రతిదినం ఏమావాలి? విడుదల పొందాలి. ఇది వేరే సిద్ధాంతం కాదండి, బైబిల్ సిద్ధాంతం. స్తోత్రం కలిగిన చెప్పండి. పాప శక్తి నుండి పాప శిక్ష నుండి విడుదల. ఓకే. 2 పాప శక్తి నుండి విడుదల. స్తోత్రం. చెప్పండి. అది వర్తమాన కాల రక్షణ. స్తోత్రం చెప్పండి. భవిష్యత్తు కాల రక్షణ ఎనగా పాప శిక్ష నుండి ఒక రక్షణ దొరికింది. వర్తమాన కాల రక్షణ ఏమనగా పాప శక్తి నుండి విడుదల కలిగిన. భవిష్యత్తు కాల రక్షణ. స్తోత్రం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28. స్తోత్రం కలిగిన. ఒక్కసారి అర్పింపబడి తమ కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. స్తోత్రం. రెండోసారి యేసయ్య ఏం చేస్తున్నారు? ప్రత్యక్షమగును. స్తోత్రం. అని అర్థము ఏమనగంటే, నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. పాప సాన్నిధ్యం నుండి ఉన్న విడుదల. ఏమండి? ప్రెసెన్స్. రక్షణ ఫ్రమ్ ప్రెసెన్స్ ఆఫ్ సిన్. పాప సాన్నిధ్యతలో నుండి పూర్తి విడుదల. యేసయ్య రెండో
మరి పాపమే ఉండదు, మళ్ళీ మనకేం ఉండదు, పాపం అస్సలు ఉండదు. ఒకసారి కూడా ఏం చెప్తారండి, అదే అప్పుడు మనస్సులో ఇదే రాయబడేది. ఒకటి పావ శిక్ష నుండి పావ శిక్షల నుండి విడుదల, ఇదే గతించిన కాలంలో రక్షణ. వర్తమాన రక్షణ పావ శక్తి నుండి, భవిష్యత్తు కాల రక్షణ పావ సాన్నిధ్యముల నుండి పూర్ణ రక్షణ. ఆమె యేసు ప్రభు వస్తున్నప్పుడు మన శరీరం ఆలోచన వలన మారిపోతున్నారు. మీకు అర్థమైందంటే నాకు తెలియదు. స్తోత్రం కలిగింది. రక్షణకి మనిషిలో ఎన్ని భాగం ఉంది? మనిషి శరీరానికి, మనిషి శరీరం శరీరము చెప్పండి చెప్పండి చెప్పండి, నాకు తెలియదు అందుకే చెప్తున్నారు. మీకు స్తోత్రం కలిగింది. చెప్పండి. ఒకటి శరీరము, ప్రాణం, శరీరం. అది తిరిగి చెప్పాలి, అది అలాగే చెప్తా కరెక్ట్ కాదు. ప్రాణం ఫస్ట్ మనకి ప్రాణం కాదండి, మనకి ఫస్ట్ ఏమండి? మనము మా పక్షులు మనకి ఏం దొరికింది? ఆత్మల రక్షణ కలిగింది. ఏంటండి ఆత్మరక్షణ? ఏంటండి ఆత్మరక్షణ? దాని అర్థమండి, దాని అర్థమండి, దాని అర్థమంటే పాప చేయని వాడిని హృదయములున్న ఆ దేవుడిచ్చే ఆత్మ చచ్చిపోయింది. పాపం చేసిన దేహములో, పాపం చేయని దేహిలో ఆడలు ఉన్న ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. మళ్ళీ బ్రతకాలంటే అలో బాగా వినాలి, నేను చెప్పిన మాట సరిగా వినాలి. అది లేకపోతే మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము నుండి పుట్టిన వాడందరూ ఏమైంది? పాపులుగా మారింది. పాపులుగా చచ్చిపోయింది. ఒడికట్టే కడబట్టి ఆదామునే కలిసిన ఏం జరుగుతుంది? బతుకు తిరిగి వచ్చింది. మొదటి ఆదాము నుండి పుట్టిన వారందరూ ఏమైంది? చచ్చిన వారే. కడబట్టి ఆదాము నుండి వచ్చిన వారందరూ బ్రతుకుతుంది. యేసయ్యకి నీ రక్షకుడు అంగీకరించినప్పుడు నీ శరీరములున్న నీ జీవితంలో ఆత్మీయంలో బ్రతుకింది. నీ ఆత్మీయమైంది కాబట్టి దేవుడితో నీకెందుకంటే సంబంధం ఉంది. ఇది ఎప్పుడు చచ్చిపోతుంది, పాపం చేయనప్పుడు ఇది చచ్చిపోతుంది. అందుకని యేసు ప్రభు చెప్పింది, ఆ తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయిన కుమారుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి చెప్పిన మాట, ఈ కుమారుడు చచ్చిపోయిన వాడు ఎలాగ వస్తుంది? నడిచి ఇంటికి వస్తుందా? ఏమైంది? తండ్రితోని వారికి ఏం లేదు, ఉంది కాబట్టి తండ్రితో ఏం లేదు, సంబంధం లేదు కాబట్టి వారు చచ్చిపోయారు. తిరిగి వచ్చినప్పుడు తండ్రితో ఏముంది? బ్రతికింది. యేసయ్య దగ్గరికి వచ్చిన దేవుడి బిడ్డలకి నో ప్రాబ్లం, భయం లేదు. ఎందుకంటే నీ ఆత్మ ఏమైంది? రక్షింపబడింది. ఇప్పుడు నీ చచ్చిపోయినందుకో నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? రెండవ రక్షణ ఏదండి? ప్రాణం. ప్రాణం అండి, ప్రాణం మనసు, శరీరం, హృదయానికి, నీ వ్యక్తిత్వం కేంద్ర స్థానం. ఎంతండి? వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం. ఈ పదవుడికి ఎప్పుడప్పుడు మాస్టర్ వాడుతున్న పదం కాదండి. వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం. అంటే జోడి పాత్ర ఎవరు? ఇదా శరీరమా, కన్నా, మూక, కాదా? ఇది కాదు. ఇది లోపల ఒక వ్యక్తిత్వం. అదే దానికి మనసాన్ని చెప్తా. స్తోత్రం. దానికి మనసని చెప్పొచ్చు, దానికి మనసని చెప్పొచ్చు. అక్కడ ఏముండాలి? రక్షణ పొందాలి. స్తోత్రం. దానికి చెప్పిన పదం అంటే ప్రాణం. దానికి చెప్పిన అంటే ప్రాణం. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఎవరితోని సంబంధం? స్తోత్రం. ఈ రెండు సెక్స్ అంటే అన్య తమ్ముడు ఎవరితో సంబంధం? ఎవరు అన్నయ్య తమ్ముడు? ఎవరితో తమ్ముడు? మనసు, శరీరం
లోకతోని సంబంధం స్తోత్రం కలిగిన. అందుకని నేను ఎప్పుడు మాట ఏంటంటే నీ మనస్సు అని చెప్పినది ఏమంటే అక్కడ ఒక రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అది ఎలాగ ప్రతిదినం జరిగిన రక్షణ. ఏది మారిన మనస్సే దేవునికి ఇస్తే అందుకని నీ మనస్సే రోమపత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 చదవచ్చు. రూపాంతరం చెప్తారు. మనస్సు మారి అమ్మవాలి. మనస్సు మారలేకపోతే రూపాంతరం చెందేది సాధ్యం కాదు. అందరూ 3 రోజులు వాసం చేశారు పాము వలన. విషం మాత్రం ఉంది కానీ పొర మాత్రం బయట తీశారు. పాము ఏం చేస్తున్నారు? పడినప్పుడు అందరు చెప్పిన అది మీద కొంచెం సూర్య కిరణం పడిని అనుకో చకముక్ అవుతుంది, మెరుస్తుంది. అప్పుడు అనుకున్నావు మార్పు వచ్చింది. విషం మాత్రం పోలే కాటుడు పొరపోయింది, పైన విషం పోలే. వేరే మందరు ఏంటంటే పక్షిరాజా ఏమంటే అది ముసురుడు అయినప్పుడు కొండ పైనకెళ్ళి శరీరములున్న తీసి వేసి ఎండ నీళ్ళగా కొన్ని దినములు కూర్చి శరీరములున్న కొవ్వు మొత్తం ఏమవుతుంది? పోయినప్పుడు శరీరములు మళ్ళీ ఏమవుతుంది? కొత్త రెక్కలు వస్తాయి. ఎగిరి వచ్చి చూసినప్పుడు ఏదో మార్పు జరిగినట్టు కనిపిస్తుంది. శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ అలా మార్పు కొందరికి, ఇలాగ మార్పు కొందరికి. ఉపవాసం తర్వాత కొందరు పాము వలన ఉపవాసం, కొందరు పక్షిరాజు వలన, ఇంకొకరు కొందరు అంటే బటర్ఫ్లై సీతాకోక వలన మారవల. మొదటి ఒక పురుగు దొంగలు పురుగులు ఏం తింటుంది? ఆకలి తిని కొన్ని దినముల తర్వాత ఆ శరీరం మారి రెక్కలు వచ్చి ఇది ఎగిరి ఈ బట్టరపై ఎగిరి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఆకలి తిన్నదు, మళ్ళీ మాంసం తిన్నదు, మళ్ళీ ఏం తిన్నది? తేలు తప్ప. వరకు కలిగింది అనుకో. పేరంటే దేవుడు వాక్యమే. కొందరు శవము, కొందరు ఏమవుతున్నారంటే విషము, కొందరు ఏమవుతున్నారంటే ఆకలి తిరిగిన కొందరు విశ్వాసి ఉంది, కానీ బట్టర పడే వెళ్ళడం విశ్వాసి ఉంది. పేరు ఎక్కడ ఉందో బట్టరపై మొత్తం ఇంటి లోపల తేనే తింటది, వారు బయటికి రాదు. ఎక్కడే మీటింగ్ పిలిస్తే బద్ధకం చూసినప్పుడు ఇక్కడ సందగుడి ఉంది. చూసినప్పుడు కొన్ని ఆవులకు వండి ఎక్కుతున్నారు, వండి ఎక్కించేస్తున్నారు. ఎలాగంటారు? తోసి ఈ రాయగడ విగ్రహంలో కొన్ని పశువులకి వెనక నుండి ఏం చేయాలి? అయ్యో ఇది సభలు తినిన వాడే, అయ్యో ఇది ఆకలి తినిన వాడే, అయ్యో ఈయనేం చేస్తున్నాడు? విషం ఉన్నవాడు. సరి అయిన బట్టలప్పుడు ఇంకేం చేయరాకల అది ఎగిరి అదే ఎత్తుకుని వెళ్తుంది. జోడిపాటు వండి వస్తారు కానీ రాదు మందులు రాడాడు మందులకి ఏం చేయాలి? వండి ఎక్కించి డబ్బు ఖర్చు చేస్తున్నారు. 14 లక్షలకి వండి కొన్నారు. సోదరం అజిత్ గారు ఇక్కడే మాత్రం మీటింగ్ కి 5 సంవత్సరాలు లెక్క పెట్టారు. పెట్రోల్ మాత్రం ఎంత అయిందిరా బాబు? 4,30,000 నా చర్చి కట్టచ్చు. $4,50,000 దగ్గర వచ్చింది లిస్ట్. పెట్రోల్ మాత్రం ఇక్కడికి వచ్చాను రావడానికి పెట్రోల్ ఖర్చు
ఈ బండి ఖర్చులు వేరే, అది చెప్పరు. అది చెప్తే మీరు కొందరు పడిపోతుంది. నేనెందుకు ఇది చేస్తున్నారంటే దేవుడు నన్ను ఇది ఏం చేసి అప్పగించారు, వాక్యం చెప్పడానికి, పరిచయం చేయడానికి. ఇదే వెళ్ళిపోతాను పర్లేదు, 10-12 అయితే నాకు నీ నాకు కరెక్ట్ తెలుసు. సో ఏ సంతైన ఏ సామాను అమ్మాలంటే నాకు తెలుసు. వర్తమాన కాల రక్షణ అదే నీ మనసు ఏమవ్వాలి, నా మనసు ఏం చేయాలి, పోయిన రోజు భర్తకి ఎక్కువ తింటారు, ఈ రోజు నుంచి ఏం చేయాలి, నోరు పట్టుకొని కూర్చు, మౌనం కూర్చొని పోవాలి. తిట్టాలనిపించినా నోరు మూసుకుని అలా చూసుకుని నీ మారు మనసు చెప్తుంటే ఇంకేం చేయను, మళ్ళీ తిట్టడానికి మళ్ళీ తిట్టడానికి వెళ్ళకూడదు. ఆడే చేసిన చెయ్యి నువ్వేం చేస్తా చేసుకో, నీ నోరు మూసుకొని ఏం చేయకూడదు. ఆడికి సరి చేయడానికి వెళ్ళిపోతా, నీ సరి అయిపోతుంది. స్తోత్రం స్తోత్రం. దేవుడికి డబ్బు కొందరికి సరి చేయడానికి వెళ్ళొద్దు, ఎంత నీ సరి అయిపోతుంది. అందుకని కన్ను మూసుకుంటే నేను కూడా ఎలాగా కొందరికి ఎలాగా చర్చలు మౌనంగా ఉంటారు, వదిలేసేరు. దేవుడు ఎప్పుడో వదిలేసారు. ఇప్పుడు జోడి పాటు కొన్ని దినముల దొంగలకి ఊదకి తీసుకొని వెళ్ళినట్టుగా నేను కూడా తీసుకొని వెళ్తున్నాను. కొన్ని దినముల తర్వాత అతనికి కూడా నవీన పరుస్తూ ఉంటాడు, నవీన పరుస్తూనే ఉండాలి. కొత్త బట్టలు కొన్నారు, కొత్త ఇది కొన్నారు. ఇప్పుడు వరకు కాணிకలు 10 రూపాయలు, ఇప్పుడు వరకు కాணிకలు మాత్రం మారుపరుస్తాయి. డబ్బు విషయం ఏం లేదు, మార్పు లేదు. ఒంటి మీద ఉన్న బట్టలే 10,000. కూర్చున్న కుర్చీ 250 రూపాయలు. పోయిన సంబంధించిన దేవుని వరకు ఎంత ఖర్చులు పెట్టిన ఒకసారి లెక్క పెట్టారు. నేను లెక్క పెట్టారు 4 లక్షలు ఇక్కడికి మాత్రం రావడానికి. విక్రమపురం మాత్రం ఇది ఒక్కసారి కాదండి. ఇల్లు కట్టడానికి నాకు తెలియదా, ఇల్లు లేదు నాకు. ఇల్లు కంటే మొత్తం ఇల్లు కంటే మనం ముఖ్యమైన విషయము ఆత్మ రక్షింపబడ. అదే నేను చెప్పినప్పుడు ఇల్లు అక్కర్లేదని చెప్పలేదు, అది కావాలి. కానీ దానికంటే మించింది లేదు. స్తోత్రం స్తోత్రం కలిగిన ప్రతిదినం రక్షణ. అందుకని నేను మారండి, కాணிకలు మారండి, కాணிకలు మారండి, ఇచ్చిన విషయం మారండి, ఇచ్చిన విషయం ఏమవ్వాలి. మంచి మంచి అరటిపండు మీ ఇంటిలో ఉన్నప్పుడు చిన్న అరటిపండు పాస్ గారికి మంచి అరటిపండు ఉన్నప్పుడు పెద్దగా ఇవ్వకుండా చిన్న చిన్న మామిడికాయ పాస్ గారికి, పెద్ద మామిడికాయ మొత్తం అమ్ముతుంది. మనసు పొందలేదు, నీ మారు మనసు పొందలేదు. స్తోత్రం 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 చెప్పండి. ఇల్లు కట్టారు 10 లక్షలకి, పాస్ గారికి ఇచ్చిన 100, 1000 అది నొక్కి అది చెప్పి పాస్ గారు 5 సార్లు చెప్పి 10 లక్షలకి 10,000 లేదు 1,00,000 ఖర్చులు. పాస్ గారికి ఇచ్చినది 3,000, అది కూడా నొక్కి చెప్పి ఇవ్వాలి. మారు మనసు పొందిన వాడికి ఇదండి అక్కర్లేదు, ఎవరు చెప్ప అక్కర్లేదు. ఆడికి వివేకం ఉంది, మనసాక్షి ఉంది. ఆ మనసాక్షి తెలుసు. ఆ దైవదారు వచ్చారు, ఆడికి ఎలాగా స్పందించాలని మనసాక్షి ఉన్నవాడు కదా. మారండి, కాணிకల విషయం కూడా మారంటే స్తోత్రం కలిగిన కాకుండా ఇక్కడ ఏంటండి ఏ పెట్టి ఉందో ఆ పెట్టికి తీసుకొని ఎవరైనా కాల్చి వేస్తూ ఉంటే నీకు ఒక 100 రూపాయలు ఎంత కాணிకలు పెట్టి పెద్దది చేయండి. స్తోత్రం కలిగిన కన్నం పెట్టొద్దండి, కన్నం పెట్టొద్దు. దానికి పైన ఏం చేయకూడదు, మొత్తం నిప్పండి. ఇది వేసినప్పుడు కరెక్ట్ గా ఏం చేయాలి, ఫుల్ సమృద్ధిగా వేయండి. స్తోత్రం కలిగిన
అందరు వేసినప్పుడు అందరు కనిపించి వేస్తున్నారు. అందరు ఏం చేస్తున్నారు? చూపించి ఎందుకు ఏం చేయాలి? చూపించాలి. బైబిల్ చెప్పినాడు, కుడి చేయి చేయనది ఇది మొత్తం కలిసిపోయాడు. ఓ సూత్రం కలిగిన అప్పుడు అలాగైతే జోడి పాట ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు చెప్పడానికి వచ్చిన కాబట్టి చెప్పారు. లేకపోతే జోడి పాట చెప్పడు నోరు తెరవదు. సూత్రం కలిగిన వర్తమాన కాల రక్షణ సూత్రం ఒకటి, ఆత్మల రక్షణ ఎప్పుడు? గతించిన కాలం. వర్తమాన రక్షణ ఎప్పుడు నడుచుకున్నారు. అందుకని మారు మనసు పొందుకో. ఓకే, నీ మనసు వర్తమాన రక్షణ పొందిన వాడికి ఏమవుతుంది? బోడిలో ఒక రక్షణ కలుగుతుంది. నీ శరీరం ఏమవుతుంది? మార్పు. చెప్పిన విషయం ఎవరైనా చూసుకొని చెప్పండి. 8:23 సరిపోయింది. అదే శరీరం ఏమవుతుంది? యేసు ప్రభు వస్తుంది. శరీరం ఏమవుతుంది? రూపాంతరం. ఏ శరీరము? అదే ఒక్కసారి ఆ వాక్యం చెప్పకపోతున్నా కనిపించండి. స్తోత్రం. ఫిలిప్పియ గ్రంథము 3:20-21 వాక్యం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును దీన శరీరము అని చెప్పినకి 7 విధములు దీన శరీరం గురించి బైబిల్లో చెప్పుకున్నది. ఎందుకు తర్వాత దీన శరీరం మహిమ గల శరీరం కూడా 8 విధము ఉంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇష్టమైతే ప్రైజ్ లార్డ్ చెప్పండి. దీన శరీరం ఎలా ఉంది? 7 విధములు ఉంది. స్తోత్రం. మహిమ శరీరం 8 అది ఈ దీన శరీరము ఇక్కడ ఉన్నది. దీన శరీరం అంటే రోగమున్న ఇది కాదు కదా 7 విధం. అది కాదు, అది వేరే ఉంది. అది ఎప్పుడైనా దేవుడి యుద్ధం మీద ఎప్పుడైనా చెప్తాను. దేవుడికి స్తోత్రం కలిగింది. దీన శరీరం రోగం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, కష్టం ఉంది, అన్ని శ్రమ ఉంది. ఇదే దీన శరీరం అని చెప్పినది. స్తోత్రం. ఆ శరీరములకి 7 విధానములున్న శరీరం ఉంది. స్తోత్రం. అది కొన్ని పత్రిక నేను చెప్తాను. 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుతా మీకు తెలుస్తుంది. 7, 14, 1, 15. స్తోత్రం. దీన శరీరం 7, మహిమ శరీరం 8. మీరు చెప్పండి గట్టిగా. మహిమ శరీరం ఎటువంటి శరీరం అని తెలుసా తల్లి? తెలియదు. లేదు. ఆమేన్. స్తోత్రం. మహిమ శరీరం మట్టి శరీరం. దీని శరీరం మట్టి శరీరం. స్తోత్రం. మహిమ శరీరం అంటే ఆత్మ శరీరం. స్తోత్రం. ఈ రక్షణ జరిగినప్పుడు యేసయ్య వస్తుంది. ఈ మన శరీరము, ఈ దీన శరీరము యేసు వలన మారిపోవాలి. ఆ ప్రాసెస్ జరగాలంటే ఇప్పుడు మనసు మార్చుకో, 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 మనసు మార్చుకో, 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 మనసు మార్చుకో. మహిమ శరీరం జరుగుతుంది. మనసు మార్పు చెందలేదని అనుకో, ఈ శరీర రూపాంతరం చెందదు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చినప్పుడు ఈ శరీరం మహిమ శరీరం 7 గంటలకి ప్రార్థనకి వచ్చిన వాడు చేయి పైకెత్తండి. 7 గంటలు 1, 2 బాకీ అందరూ. ఈ రోజు మీటింగ్ 7 గంటలకి వచ్చిన వాడి చెయ్యి పైకెత్తండి. 7 గంటల లోపు వచ్చిన వాళ్ళు 7 గంటల లోపల 6:30 అడగండి. ఒక 6-8 మంది ఉన్నారు. స్తోత్రం కలిగి అంతమందికి దేవుడికి మనం వచ్చిన వాడు నీకు కూడా ప్రైజులు. ఏం చెయ్యకూడదు. ముఖపక్ష ఉండకూడదు. నీకు ప్రైతులు ఆడుకున్నాడు ప్రైతులు. కానీ ఒక విషయం తెలుసుకోవాలి. ఇదే చివరి మాట. స్తోత్రం. 5 చివరి మాట చివరి మాట ముందు స్తోత్రం. ఎలాగ చివరి మాట ఏంటంటే చచ్చిపోవాలి కదా. పోనండి ఎలా ప్రైజులు వినండి తండ్రి. ఆమేన్. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం అండి మహిమ శరీరం. మహిమ శరీరం.
ఈ మహిమ శరీరం ఉంటుంది కదా, యేసయ్య వలన మారిపోతానమాట. ఎలాగ మారిపోతుంది? యేసయ్య శరీరం అది ఇప్పుడు జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనసును మార్చుకునే చేయాలి. మనసును మార్చి రూపాంతరం నవీనపరచుకుంటూ రూపాంతరం చేస్తారు. మార్చుకొచ్చిన యేసయ్య వస్తుంది, యేసయ్య వచ్చి శరీరం కూడా ఆరాధనకి వచ్చిన విషయం అడుగుతుంది. అదే చెప్పి చెప్పడానికి వచ్చాడు సోదరుడు. ఎందుకంటే పరలోకమునికి వెళ్ళడానికి స్పీడ్ చెప్పండి. కొన్ని పత్రిక 15 బాగా మంచి కోసం చెయ్యండి, వేరే కోసం కొట్టినప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుంది? అంత స్పీడ్ ఉన్న వాడు ఆరాధనకి వచ్చినది 8 గంటలకి. అది సరిగా వెళ్ళాలి. అది పరలోకం వెళ్ళడానికి కాదు స్పీడ్, చర్చికి రావడానికి స్పీడ్ లేదు. 7 ఆదివారం అయితే 10, 10:30, 11, 12 కాணிక వేయడానికి. చివరికి అల్లే లేదు చెప్పడానికి కూడా. అమ్మా అమ్మకి నడువు నొప్పి వచ్చింది, లేచిపోలేదు. చదువుతూ నీ బిడ్డ కరెక్ట్ దేవుని సేవించండి, కరెక్ట్ గా సేవించండి, టైం పాటించండి. స్తోత్రం. 10 గంటలంటే 10 గంటలకి చర్చలు వచ్చి మీరు మోకరించి దేవుడి సన్నిధి ప్రార్థన స్టార్ట్ చేయాలి. అయ్యగారు వచ్చిందో లేదో నీకు అనవసరం, నీ వచ్చిన దేవుడి సన్నిధి కన్నీరు. నేను వచ్చి ఎక్కడే చరణ్ ఎక్కడ? చరణ్లో బంధింపబడి. చరణ్ ఎక్కడే? చరణ్లో ఎక్కడ క్రికెట్లు బంధింపబడి. అవి ఎక్కడే? అవి కనబడలేదు. ఎక్కడ వెళ్ళదో ఎక్కడికి ఇప్పుడు కూడా కనబడలేదు. అవి ఉందా? అదే అందరికి పిలిస్తే హాజరవుతారా? ఒకడొక్కడ బయటకు వస్తుంది. స్తోత్రం స్తోత్రం కలిగిన. ఇది కాదండి, తప్పకుండా మీరు అందరికి రావాలి. దేవుడి తండ్రి నీకు ఇష్టమైతే రండి, నేను చెప్పుతున్నాను. స్తోత్రం కలిగిన. రేపు దేవుడు నాకు అడుగుతాను, ఏ విక్రమరేజు వాక్యం చెప్పారా, ఈ పిల్లలు వేగి రావాలని చెప్పలేదని దేవుడు అడిగితే అదే తప్పైపోతాను. అందుకని చెప్తున్న పిల్లలారా జరుగుతారా. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. హల్లెలూయా. నేను మారు మనసు పొందినది బాప్తిసం పొందింది అంటే ఒక్కరోజు అండి. మారు మనసు పొందింది 83 1983 స్వాతంత్రం. మారు మనసు పొందింది. హలో వినండి, మారు మనసు పొందింది. ఆనాడు మారు మనసు పొందిన రోజు నా పరిశుద్ధాత్మలు నింపారు. పరిశుద్ధాత్మలు ఏం చేశారండి? 2 పాండ్లు ఏమైంది? చిరిగిపోయింది. 2 పాండ్లు చిరిగిపోయింది మొత్తం. ఇక్కడ సెంటర్ అందుకని ఇలాగేం లేదు. రెండవది ఏం చేయాలి? అది చిరిగినప్పుడు వేరే ఏం చేశారు? లుంగి కట్టారు. ఆ లుంగి కూడా మంటలు సెంటర్కి. మూడవది ఒకరు లుంగి, అది కూడా పోయిందా? ఎప్పుడంటే ఆరాధన స్టార్ట్ చేశారు. ఎప్పుడు 10 గంటలకే, సారీ 7 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేసి రాత్రి 1 గంటలు అయినప్పుడు కూడా మట్టియే. కానీ మట్టిని నిలబడి ఏం చేసి చిరిగినది ఇలా పట్టుకొని ఏం చేశాడు? ఆరాధన చేశాడు. సోదరు అప్పుడు దిగిన ఆత్మ ఇప్పుడు కూడా ఇదే ఆరాధన వస్తున్నాడు. ఇదే దాన్ని ఇప్పుడు నీకు స్తోత్రం. 3 రోజులు ముందుకు చేసిన ఆరాధన ఇప్పుడు రాదు. చెమట కూడా రాదు ఆరాధనలో. ఆ కుణాపు కొట్టితే మాత్రం వస్తుంది కొందరికి. కంజిరి కొడితే వస్తుంది కొందరికి. పాత స్టాక్ దిగుతుంది. ఏది కంజిరి కొడితే ఇది మీద ఎక్కితే మాత్రం బండి స్టార్ట్ అవుతుంది. మాకు ఎక్కడ లేదండి. ఇప్పుడు ఇక్కడ నిలబెడుతుంది. ఎక్కంటే ఎక్కుతుంది. అది కనెక్షన్ కరెక్ట్ ఉంది. దేవుడితో పూర్తిగా సంబంధం ఉంది. ఆ స్థితిలో సంఘం మారుడు కాక ఎత్తబడాలంటే సిద్ధపడండి. సిద్ధపడండి. లక్ష్మి ఒడియా భాష ట్రాన్స్లేట్ చెప్తుంది. ఒడియాలు కొయ్యబో కొడ కొయ్యబో కెత్త మట్టిలో మట్
చెప్పు లక్ష్మి. ఎంత చెప్పితే చెప్పు, నేను ఆ పాత పాత చెప్పండి పాతండి. తమ కింది కాజీ ఎంత చెప్పితే చెప్పండి, నేను మాత్రం ఆ పాత కర్ర మొక్కనే. తమ జానినా హిందీ మొదటిగా సాచకోరు నన్ను మర్చిపోయారట కొత్త మంది వచ్చేసి. మారండి మారండి మారండి. అంటే ఆడు ఏం చేస్తున్నారండి? తల్లిని వస్త్రం దొరికింది, చేతులు ఏముంది? కొమ్మ ఉంది. కొమ్మ పట్టుకున్నవాడు రక్షణ. రక్షణ ఎవరిది? గొర్రె పిల్ల రక్షణ. మనకు దొరికిన రక్షణ గారు వారికి, మనకి దొరికిన రక్షణ వేరే, వారికి దొరికిన రక్షణ వేరే. దేవునికి స్తోత్రం కలిగింది. మనకి రక్షణ దొరికింది, అది మంచిది, బెటర్. ఇప్పుడు రక్షింపబడిన వాడు రక్షణ అన్నిటికంటే బెటర్. రక్షణ స్తోత్రం స్తోత్రం. రక్షణ ఏంటి? ఆమె ఎన్ని యుగాలంతరా బాబు? ఓటాడు నాకు గీరు కాదు అన్నాడు. యుగాలు ఎన్ని యుగాలు? 7 యుగాలు. ఆడు అనుకున్నాను యుగాలన్నీ అడిగిన ఓటాడు గీరు అనుకున్నాను. 7 గీర్లు అనుకున్నాడు. నేనే ఎన్ని యుగాలు ఉంటారు అడిగినప్పుడు గీరు వచ్చారు. అయ్యారు ఓటకి ఎన్ని గీరు బాబు? 7 యుగాలు ఉంది. నేను ఇదక్క చెప్పినదే స్వత్ర. ఈ యుగం ఏది? ఈ యుగం ఏది? ఏ యుగం ఏంటి? స్వత్ర. కృపాయుగం. ఈ కృపాయుగం మోయడానికి సమయం దగ్గర అయింది. కృపాయుగం మోయిన తర్వాత ఇంకొక యుగం వస్తున్నారు. స్తోత్ర కలిసిన యుగం వచ్చిన మనమే ఈ రాత్రి విక్రాంతరముంద మనసు పొంది ఈ మనసు మారే, స్వభావం మారే, మారే. అందరూ సమర్పించుకున్న రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి మన మనసును సమర్పించుకున్న దేవునికి తెలుసు. దేవా, ఆ ప్రజలకి దొరికిన ఆ విమోచనను జ్ఞాపకం చేసి ఈ రాత్రి వేళ నన్ను నేను తలుచుకున్నదేగా. ఈ రాత్రి వేళ మనందరి మనసును ఒక్కసారి నవీనపరుచుకుందాం. ఆ పాత మనసుతో జీవించకుండా కొత్త మనసుతో రూపాంతరం పొందడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. గత కాలంలో జీవించిన జీవిత విధానం కాదు, నేడు నీ జీవితం మారి తీరాలి. రేపటి జీవితం నీది మార్పు చెందే ఒక జీవితంలోకి దేవుని యొక్క సన్నిధి రాత్రి వేళ సమర్పించుకున్న దేవునికి కృతజ్ఞతలు. దేవా, మేము కూడా ఆనందించిన వారి గుంపులో ఉన్న వాళ్ళని, మేము కూడా జయించిన వారి గుంపులో ఉన్న వాళ్ళని, మహాశ్రమలలో నుంచి వారు వెళ్ళి వారి దాంట్లో విజయం పొందిన వారు, అలాగే మనం శ్రమలలో జయం పొంది దేవుని యొక్క రాజ్యములో సహవాసులుగా ఉండి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుని చెప్తాం. గొర్రె పిల్ల ద్వారా దొరికిన రక్షణను ఈ రాత్రి వేళ మనము కూడా పొందిన దేవుని బిడ్డలమే. రాత్రి వేళ ఎవరైనా రక్షణ పొందలేదంటే ఈ రాత్రి వేళ రక్షణ పొందేసుకో. పశ్చాత్తాపడి క్షమాపణ అడగాల్సిన వారికి వెళ్ళి అడగండి. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా లోపాలు నీ జీవితంలో గుర్తుపెట్టుంటే ఈ రాత్రి వేళ నీకు మంచి అవకాశం, మంచి సమయం, సందర్భం. క్షమాపణ అడగాల. నీ భర్తకి క్షమాపణ అడగాల, క్షమాపణ అడుగు. నీ పొరుగింటి వారితో క్షమాపణ అడగాల, పొరుగింటి వారికి క్షమాపణ అడుగు. నీ ఎదురింటి వారితో క్షమాపణ అడగాలి, అడిగింటూ క్షమాపణ అడుగు. లేదు ఎక్కడైనా మోసం చేస్తే అక్కడికి వెళ్ళి క్షమాపణ అడిగి ఈ రాత్రి వేళ నీ మనసును నవీనపరచేసుకో. రాత్రి వేళ మనసును మార్చడానికి వచ్చిన యేసయ్య, మనసులో రూపాంతరం చెందించడానికి వచ్చిన, మతాలు స్థాపించడానికి వచ్చిన వాడు కాదు, మార్గాన్ని తెచ్చి నీ మనసును మార్చడానికి వచ్చిన వాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. ఆ తప్పిపోయిన కుమారునిగా నా దేవుని సన్నిధికి వచ్చి, దేవా, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను ప్రభువా, నేను దారి తప్పిపోయి జీవించిన వాడిని ప్రభువా, నేను మోసం చేసుకొని జీవించిన వాడిని ప్రభువా, నేను మొత్తం నాశనం చేసుకొని జీవించిన వాడిని, నా పైన కరుణ చూపించమయ్యా.
ఈ రాత్రి వేళ మనసును నవీనపరచడానికి ఆశ కలిగిన వాడు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేమందరం హృదయపూర్వకంగా అప్పగించుకుంటూ ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని దేవా మనసులో లెక్కించుకొని దేవా ఒక నిర్ణయంలోకి వచ్చి తీరావు. మా మనసుకు నవీనపరచడానికి దేవా పాప శిక్షా విధుల నుంచి యేసయ్యా మాకు విడుదల ఇచ్చినందుకు స్తోత్ర. దేవ పాపపు శక్తి నుంచి మేము మనుదినం విడుదల పొందుకు తీరాలి. జీవించిన లోకములో పాపం ఉంది, మనుషులలో పాపం ఉంది, చుట్టుముట్టు మొత్తం పాపం ఉంది, క్రియల్లో మొత్తం పాపం ఉంది. ఆ పాప శక్తుల నుంచి మాకు విడుదలని పెంచుకు తీరడానికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకములో మమ్మల్ని అందరినీ నింపుతున్నందుకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అది పాపపు శక్తుల నుంచి మమ్మల్ని విడిపించుతున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ కూడా కొందరికి పాపపు శక్తి నుంచి విడుదల ఇప్పించమని కోరుచున్నాం. పాపం వారిని బంధించకూడదు, పాపముల నుంచి వారు పూర్తి విడుదల పొందుకు తీరాలి దేవా. ఇక రాబోయే భవిష్యత్తు కాలం ఒకటి ఉంది, పాప సాన్నిధ్యంలోనికి ఇక పూర్తిగా విడుదల కలిగే ఒక కాలం వచ్చుతున్నది. అందులో ప్రవేశించాలంటే నవీనపరిచేసుకొని శరీరాన్ని, మనసును నవీనపరిచేసుకొని శరీరాన్ని పూర్తిగా రూపాంతర నిమిత్తం శరీరాన్ని తయారు చేసేసుకో. మూడు రీతి కలిగిన మార్పు గురించి దేవుని యొక్క దాసు చెప్పారు. పాముగా ఉన్న మార్పు మనకు అక్కర్లేదు, ఎద్దగా ఉన్న మార్పు మనకు అక్కర్లేదు, సీతాకోక చిలకగా ఈ రాత్రి వేళ నేను మారి తీరుతా. అలాంటి ఒక మార్పు నాకు దయచేయండి దేవా. గత కాలంలో నేను పురుగుగా తిరిగిన వాడిని, ఇక నుంచి నేను పురుగుగా కాదు దేవా, మాధుర్యం వెతికేవాడిగా, తేనిచ్చేవాడిగా, తేని సంపాదించేవాడిగా, నాకు లోకానికి అందం తెప్పించుకునేవాడిగా, ఒక సీతాకోక చిలకగా నేను ప్రయాణం చేసే తీరుతా. అనేక ఆత్మలను సంపాదించుకు తీరుతా, అనేకులకు స్వస్థత గురించి చెప్పుకు తీరుతా, అనేకులకు రక్షణ మార్గం బోధించి తీరుతా, అనేకులకు అత్యున్నత దేవుని గురించి బోధించే తీరుతా, అనేకులకు దేవుని యొక్క ఆత్మశక్తి గురించి వివరించే తీరుతా, అనేకులకు పరలోకం గురించి జ్ఞాపకం చేసే తీరుతా. ఈ రాత్రి వేళ అలాంటి ఉడంబడికతో నాతో కలిసి ప్రార్థన చేసిన దేవుని బిడ్డలందరూ బట్టి స్తోత్రం దేవా. అందరూ కూడా నవీన మనసత్వంతో రూపాంతరం చెంది తీరడానికి యేసయ్య వచ్చి రెండోసారి వచ్చిన ఆ గడియలో ఆయన పిలిచిన మరుక్షణము శరీరం పూర్తిగా రూపాంతరం చెంది కంటి రెప్పపాటున పరలోకానికి ఆరోహణమిల్లే ఒక సైన్యము ఈ రాత్రి వేళ ఈ ఊరిలో తయారై సిద్ధముగా రెడీగా ఉన్నందుకు స్తోత్రమయ్యా. దానిని ఎదురించి తీరేంతటిగా, దానిని అడ్డుపరిచేంత తీరేగా, దాని యొక్క ప్రయాణాన్ని కొనసాగించకుండా తీరేంతటిగా పనిచేసిన ప్రతి పాపపు శక్తులు, ప్రతి శ్లోకపు శక్తులు, ప్రతి సాతానపు శక్తులు, ప్రతి అజ్ఞానపు శక్తులు అన్నింటినీ యేసు నామములో గద్దించి ప్రార్థన చేస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ కూడా సంరక్షించండి, సంఘ బిడ్డలందరినీ కూడా నవీనపరచండి, సంఘ బిడ్డలందరినీ కూడా రూపాంతరములు పారభాగతులుగా మార్చమని కూర్చున్నాం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకుల గురించి స్తోత్రం, దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా వాక్యం మీద సంఘ బిడ్డలందరి గురించి స్తోత్రం, ఊరు వారందరి గురించి స్తోత్రం. వారిని కూడా దీవించండి, వారి పొలాన్ని, కుటుంబాన్ని, వారికి ఉన్న సర్వస్వాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. వారి లోకానికి ఒక ఆశీర్వాదంగా మారి తీరునుగా కాదేవా. రాత్రి వేళ మేమందరం కూడా ఇక మేము ఆయనలోకి మా సొంత పనులకి తిరుగుతున్నాం. నీ కృపలో ఆధారపడి ఆశ్రయించుకొని ముందుకు కొనసాగుటకు దేవ సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాని రెండు రాకడ వరకు తోడయుందురుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామముని సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి గట్టిగా, ఇంకొకసారి 3 సార్లు గట్టిగా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన స్తోత్రం చెప్తా. దేవుడు మన మనసును రూపాంతరపరిచిన స్తోత్రం చెప్తా. రూపాంతరంగా ఒక సంఘం తయారవుతున్న స్తోత్రం చెప్తా. దొరికిన రక్షణ నిమిత్తం స్తోత్రం చెప్తా. సంఘటనలందరూ దేవుడు స్వస్థపరిచిన స్తోత్రం చెప్తా. సంఘటనలందరూ కూడా చివరిని కలవడానికి కృప తెచ్చిన స్తోత్రం చెప్తా. ఇవాళ దేవుడు అందరూ దీవించును కాదు. ఎప్పుడు దినం అర్థంలో బైబిల్ స్టడీ దానికి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేసుకోవాలి. మన పక్క ఊరే నడిచి రావచ్చు, ఆటోకి రావచ్చు, ట్రైన్కి రావచ్చు, బస్సుకు రావచ్చు. మీకు ఎలా సదుపాయం కలుగుతుందో అలా రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ అందరూ జీవించును కాదు. ఒక్క నిమిషం అందరూ కూడా పాస్ గారు ఏదో మాట చెప్తారు. ప్రియమైన సంగమా గమనించండి, ಪ್ರಯೋಜನ ಆಂಧ್ರೆ ಬಾಕ್ಯ ಪ್ರಚಾರ କରିବା ପାଇଁ ଆସିଥିଲା ତ, ବାକ୍ୟ ସରିଲା ପରେ ଫୋନ୍ କରିଛି. కిష్టపల్లిలోని ఆ కిష్టపల్లి సంఘంలో